టైం అయిపోతుంది. వచ్చేసింది. దీని పూజ ఫలం మామూలుగా లేదు. నిలిమా నిలిమా ఆవు నాపాలి. అలాగే ఇదిగో మనం అనుకున్నట్టే దీన్ని వెలిగించి ఆ వస్తున్న ఆవు మీద విసిరేద్దాం. ఈ పూజకి ఆవు ఎలా వస్తుందో, పూజ ఎలా జరుగుతుందో మనము చూద్దాం. ఇదిగో వెలిగించు. గోదేవతాభ్యో నమో నమః. ప్రార్థనాపూర్వక నమస్కారాన్ని సమర్పయామి. ఓం దేవతాభ్యో నమో నమః. గోవత్సదేవతాభ్యో నమః. నమో నమః. నమో నమః. అదిగోనమ్మా గోమాత వచ్చేసింది. అమ్మా గోమాత. వామ్మో, ఇది మామూలు ఆడది కాదు నీలిమా. అదేమనుకుంటే ఖచ్చితంగా అదే జరుగుతుంది. మనం ఆవు నాపాలనుకుంటే అదేమో పూజ దగ్గరికి వెళ్ళిపోయింది. అవును కనిష్క, ఇన్నాళ్ళు మనుషుల్నే అనుకున్నాం, కానీ ఇది జంతువులను కూడా మాయ చేస్తుంది. అమ్మా గోమాత ఆశీర్వచనం తీసుకోండి. అమ్మా భవానీ లోకాలని మహిమల్ని చూపవమ్మా. ఏంటిది? ఆవా మనిషా? అచ్చం మనిషి ఆశీర్వదించినట్టే ఆశీర్వదిస్తుంది. అయినా ఆవొచ్చి తిన్నంత ఈజీ కాదు సిద్ధు బయటికి రావటం. చూద్దాం.
ఈ పూజ ఫలించడమే కాదు, నీ జన్మే ధన్యమైంది తల్లి. గోమాత ఆశీర్వదించిందంటే ఈ ప్రపంచంలో ఉన్న సకల దేవతలు నిన్ను దీవించినట్టేనమ్మా. నీ మనోవాంఛ అతి శీఘ్రంగా నెరవేరుతుంది తల్లి. నా భర్త బయటకొస్తే చాలు. నాకు అంతకన్నా పెద్ద కోరికలేం లేవు పూజారి గారు. తప్పకుండా వస్తాడు తల్లి. ఇది నేను చెప్పట్లేదమ్మా, ఆ అమ్మవారే